నేటి నుంచి ప్రతి ఒక్కరూ వారి బూత్ పరిధిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పుట్టపర్తి ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీసీలను తాకట్టు పెట్టి రాజకీయాలు చేయకూడదని సత్యసాయి జిల్లా బీసీ వాల్మీకి సాధికార అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కొందరికి బీసీలపై ఆప్యాయత అధికమవుతోందన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జడ్జ్ రామచంద్రరావు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీకోట మండల పరిధిలోని గోనుమాకులపల్లి పంచాయతీలోని గ్రామాల్లో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ పర్యటించారు. గడప గడపకు తిరిగి పథకాల గురించి వివరించారు. వైసీపీకి అండగా నిలిచి గెలిపించాలని అభ్యర్థించారు. షర్మిల ఆస్తిలో వాటా కాకుండా అధికారంలో వాటా అడుగుతోందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను అవమానించేలా షర్మిల వ్యవహరిస్తోంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్లే తగిన బుద్ధి చెబుతారు. రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ చంద్రబాబు కనుమరుగు అవుతారు. అలాంటి వాళ్లతో షర్మిల చేతులు కలపడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పరిచయ కార్యక్రమంలో పాల్గొనడానికి కనిగిరికి విచ్చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకం మహోత్సవాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం క్రతువులతో ముగిశాయి. 18 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అనంతపురం జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజోల మండలం సోంపల్లి గ్రామంలో బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. వాలంటీర్లు చురుగ్గా పనిచేసి ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలు అందుకోవాలని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉత్తమ వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు నేవీ 2024 మిలాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ రోడ్డు మార్గాన నగరంలో నోవోటల్ హోటల్కి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని భాజపా నర్సన్నపేట నియోజకవర్గ కన్వీనర్ గొద్దు భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజాపోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆమె నర్సన్నపేట మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించడంతో కార్యాలయ ఆవరణలోని రాష్ట్ర ప్రభుత్వ మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ ఆమె ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. క్రికెట్ ఆటలో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అవకాశాలు ఏమాత్రం వదులుకోవడం లేదు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆంధ్ర కుర్రాడు వంశీకృష్ణ అదరగొట్టేశాడు. కడపలో రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో 64 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. రైల్వే స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ బౌలింగ్లో వంశీకృష్ణ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. రాంగ్ రూట్ లో వచ్చిన ఓ కార్ డ్రైవర్ కు పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందిరాపురంలోని ఎలిమెంటెడ్ రోడ్ లో రాంగ్ రూట్ లో వస్తున్న కారును డైల్ 112 పోలీసులు తనిఖీ చేశారు. విజయవాడలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదని చెప్పారు. ఆపరేషన్ వాలంటైన్ ఆ లోటు తీరుస్తుందని స్పష్టం చేశారు. నర్సీపట్నంలో గత కొన్నాళ్లుగా మూసివేసిన ఇసుక ర్యాంప్ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి ఇసుక సరఫరా లేకపోవడంతో అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేసి లబ్ధిదారులు ప్రస్తుతం ఇసుక ర్యాంప్ వద్ద బారులు తీరారు.
విశాఖ చేరుకున్న సీఎం జగన్ చినమూషివాడలోని విశాఖ శారదపీఠానికి చేరుకుని రాజ్యశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ రోడ్డు మార్గాన ప్రత్యేక విమానంలో విశాఖ నుండి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల అభివృద్ధి అధికారి బన్సీలాల్ ఆత్మీయ వీడ్కోలు సభను మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. ప్రభుత్వం దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నర్సాపురం డీఎస్పీ రవి మనోహరాచారి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రాలను అందజేశారు. ప్రముఖ నటుడు కొణిదెల వరుణ్ తేజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధాపురం ఇచ్చేశారు. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మిలిటరీ మాధవరం గ్రామం ఇచ్చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా? ఓట్లు కొంటారా లేదా అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును 45 లక్షల రూపాయలకు పెంచింది. వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ దాని గురించి ఎవరు మాట్లాడరని పవన్ వ్యాఖ్యానించారు. మినీ మేడారంగా ప్రతిష్టతగాంచిన గోదావరికని సమ్మక్క సారమ్మల జాతర వైభవంగా ప్రారంభమైంది. రాత్రి సారమ్మల ఆలయం నుండి జాతర గద్దెలపైకి 3 గంటల పాటు సమయం పట్టింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. బెల్లంపల్లి పట్టణంలో శంషీనగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో నూతన బోర్డుకు విధులు మంజూరు చేసినట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. దానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని ఆయన ముస్లిం మైనార్టీ నాయకులకు అందించారు.